ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ దర్శకుడు అట్లీ కాంబోలో రాబోతున్న భారీ చిత్రం నుండి సంచలన అప్డేట్ వచ్చేసింది. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే హీరోయిన్ గా ఎంపికైంది. ఈ పాన్ ఇండియా మూవీ అంతర్జాతీయ స్థాయి విజువల్స్ తో రూపొందుతోంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్ అట్లీ కలయికలో సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న AA22 సినిమా అంచనాలను ఆకాశానికి తాకిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే హీరోయిన్ గా ఖరారైంది. ఈ విషయాన్ని నిర్మాతలు క్రేజీ పోస్టర్ తో ప్రకటించారు. అట్లీ దీపికాకు కథ వివరిస్తున్న విజువల్స్, బ్లాక్ అండ్ వైట్ లుక్ లో చూపించిన సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. యుద్ధ సన్నివేశాల కోసం దీపిక తీవ్ర శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమా రూపొందుతుండగా జూలైలో షూటింగ్ ప్రారంభం కానుంది. సన్ పిక్చర్స్ మరో బ్లాక్ బస్టర్ ను అందించేందుకు సిద్ధమవుతోంది. అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ తో సినిమా మరింత ఆసక్తికరంగా మారనుంది. టాలీవుడ్ లో హిస్టారికల్ ఎపిక్ గా రూపొందుతున్న కన్నప్ప సినిమా సంచలనం సృష్టిస్తోంది. విష్ణు మంచు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఈ మూవీ రన్ టైం పై కొత్త వార్తలు వైరల్ గా మారాయి. కన్నప్ప చిత్రం టాలీవుడ్ లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ హిస్టారికల్ ఎపిక్ ను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ కాస్ట్ తో ఈ సినిమా భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. పాన్ ఇండియా రిలీజ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం రన్ టైం 3 గంటలకు పైగా ఉంటుందనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మైథలాజికల్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ఈ రన్ టైం తో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందనేది త్వరలో తెలియనుంది. లక్షల్లో రానివ్వండి, తెలుసుకుందాం. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాపై తాజాగా మరో వివాదం చెలరేగింది. బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల పోస్టర్ పై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ పాత్రలు తమ సంప్రదాయాలను కించపరుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పాన్ ఇండియా చిత్రం కన్నప్ప విడుదలకు సిద్ధమవుతుండగా ఈ సినిమాపై వివాదం తలెత్తింది. ఇటీవల విడుదలైన టీజర్, పోస్టర్లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. అయితే బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పిలక గిలక పాత్రలు బ్రాహ్మణ సమాజాన్ని అవమానపరుస్తున్నాయని బ్రాహ్మణ చైతన్య వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మంచు కుటుంబం సనాతన ధర్మాన్ని అగౌరవపరుస్తోందని ఆరోపించారు. గతంలో దేనికైనా రెడీ సినిమా వివాదంలో హైకోర్టు ఆదేశాలతో సన్నివేశాలు తొలగించిన సంగతిని గుర్తు చేశారు. ఈ పాత్రలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని మోహన్ బాబు, విష్ణులను డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.